365 days ఫోన్ నాతో పెట్టి ప్రజల కోసం సేవ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం కొన్ని పని ఒత్తిడితో టెస్టులు చేయించుకోము, హాస్పిటల్ పోము. ఈ వారం మొదలు నెక్స్ట్ వారం మొదలు అట్లా పోదామని కొంచెం ఇరెగ్యులర్ ఉంటాం కాబట్టి అట్లాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని అందరినీ లీడ్ చేసి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండాలని ఇద్దరు ఆర్గనైజేషన్స్ యశోద హాస్పిటల్ కానీ మన ఐఎంఎల్ వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ ఎస్టీ గారికి ప్రత్యేకంగా మనం ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. దీంతో భాగంగానే మన వనపర్తి జిల్లా కలెక్టర్ గారు ఆయన ఇక్కడికి వనపర్తికి వచ్చినప్పటి నుంచి ఈ మెడికల్ హెల్త్ ఫస్ట్ సెకండ్ డే మేము ఒకసారి ఎన్నికల కలిసి మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ హెల్త్ పరంగా హాస్పిటల్లో ఎంసీహెచ్లో జీజీహెచ్లో రూట్ ఏర్పాటు చేసుకున్నాం. వెంబడే కలెక్టర్ గారు వేరే సిఎస్ఆర్ కంపెనీలో చేయించారు. తర్వాత కొన్ని మొబైల్ టెస్టింగ్ సెంటర్లు పెట్టుకున్నాం. హెల్త్కి సంబంధించి ఇంకా హెల్త్కి సంబంధించి డిఎంహెచ్ఓ కానీ వాళ్ళు ఏం అడిగినా వెంబడే వేరే డెవలప్మెంట్ ఆపి మన హెల్త్కి సంబంధించి మొత్తం సహకరిస్తున్నాం. మన జిల్లా కలెక్టర్ గారు కూడా మనం ఒకసారి ఇక్కడ నుంచి అభినందనలు జరపాలి. దాంతోపాటు వనపర్తిలో మేము డిఎంహెచ్ఓ వెళ్తున్నా అధికారులతో అంతా ఆలోచన చేసి ఒక్కరోజు ఓపీ పేషెంట్ ఎంతమంది వస్తున్నారో అన్నీ నేను రిపోర్ట్ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంది, హాస్పిటల్ సరిపోదు కాబట్టి గౌరవ హెల్త్ మినిస్టర్ గారితో సీఎం గారితో మాట్లాడేసి మనం వనపర్తికి ఇంకోటి 500 to 502 బెడెడ్ హాస్పిటల్ కూడా తీసుకున్నాం. అలాగే మీకు కూడా మా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాము. ఒక క్యాంప్ పెట్టాలంటే చాలా లాజిస్టిక్స్ ఉంటాయి, చాలా ఏర్పాట్లు మనం చేయాలి. అది ఒక ఎస్టీ గారు ఇప్పుడు ఒక ట్రూ లీడర్ లాగా వారి స్టాఫ్ కోసం, వారి స్టాఫ్ ఒక్కలే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేయాలి. ఆ క్యాంప్ కూడా ఈరోజు జస్ట్ ఒక 2-3 బ్లడ్ టెస్ట్లు తీసి అయితే ఏంటిది, డర్మటాలజీ అయితే ఏంటిది, ఈసీజీ అయితే ఏంటిది, ఒక్కొక్క రూమ్ ఇప్పుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఎస్పీ గారు స్వయంగా చూపించారు. అన్ని స్పెషలైజేషన్స్ దాదాపు మనకున్న స్పెషలైజేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈరోజు డాక్టర్స్ రావడం జరిగింది. సో ఇంత మంచి క్యాంప్ని ఏర్పాటు చేసినందుకు మా అందరం కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి వచ్చి అన్ని టెస్టులు మనం యాక్చువల్లీ మన సర్వీస్లో కూడా మనకి నామ్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మనం ఒక ఫుల్ బాడీ టెస్ట్ చేయించుకొని మా ఏపీఆర్లో అయితే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఫుల్ బాడీ టెస్ట్ చేయించుకొని పెట్టాలి, ఏమైనా ఇబ్బంది ఉందో లేదో. సొల్యూషన్ కూడా మనకి త్వరగా వస్తుంది. ఎస్పెషల్లీ ఈ కాలంలో మనం 20-25లో ఉన్నాము. డయాబెటీస్ కేసులు పెరుగుతున్నాయి, హైపర్ టెన్షన్ కేసులు పెరుగుతున్నాయి. మన జిల్లాలో మేము ఇప్పుడు మిషన్ మధుమేహ కింద టెస్టులు చేస్తే కొత్తగా ఒక 1000 మందికి డయాబెటీస్ ఉన్నట్టు మాకు తెలిసింది. 100 రోజులలో మేము టెస్టులు టీబీకి చేస్తే కొత్తగా ఒక 450 మందికి టీబీ ఉన్నట్టు తెలిసింది. వనపర్తి తరఫున పోలీసు సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ ఐరన్ హ్యాండ్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి ఎప్పటికీ బలోపేతమైంది. కాబట్టి ఆరోగ్య సంరక్షణ అనేది పోలీస్ సిబ్బందికి ముఖ్యమైన ఒక లక్ష్యం, ఒక ఆలోచన ప్రతి నిత్యం ఉండే అవసరం ఉంది. అయితే దీనిలో భాగంగా పోలీస్ సిబ్బంది కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటే పోలీస్ సిబ్బంది సభ్యంగా అన్ని పనులు ప్రభుత్వం ఆశించిన మేరకు, ఆశించిన స్థాయికి అందిస్తుంది. అంతేకాకుండా ప్రజల యొక్క సంరక్షణ బాధ్యతలు అంటే అద్భుతంగా చేయగలుగుతుందనే ఉద్దేశంలో ఈ ఆరోగ్య శిబిరం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొని ప్రభుత్వ మరియు ఐఎంఏ తరఫున మరియు యశోద హాస్పిటల్ తరఫున ఇచ్చే సర్వీసెస్ అన్ని తీసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ సర్వీసెస్ తీసుకొని మనకి ఏమైనా సమస్యలు ఉంటే వాటి నివారణ విషయంలో కూడా ఫర్దర్గా ఇంతకుముందే కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఫర్దర్గా కూడా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత డిఎంహెచ్ఓ గారికి మరియు ఐఎంఏ అధికారులకు పెట్టడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. దానికి చాలా సంతోషం. మనం అయితే కలెక్టర్ గారు సపోర్ట్ ఒక వ్యవస్థ ఏర్పడి నాకు మద్దతు తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.